శ్రీభగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. మానవులలో సత్వగుణం వల్ల ప్రకాశం, సుఖం, శాంతి కలుగుతాయి. రజోగుణం వల్ల ఏదో ఒక పని చేయాలనే ఉత్సాహం, ఉద్వేగం కలుగుతాయి. తమోగుణం వల్ల మోహం, లోభత్వం కలుగుతాయి. మనిషి ఎవరైనా కానీ ఈ మూడు గుణాలు తప్పకుండా ఉండాలి. జ్ఞాని, గుణాతీతుడు, జీవన్ముక్తుడు, స్థితప్రజ్ఞుడు అయినా సరే ఆహారం సంపాదించుకోవాలంటే రజోగుణం కావాలి. విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలి అంటే తమోగుణం కావాలి. గుణాతీతుడిలో కూడా ఈ మూడు గుణాలు ఉంటాయి. కానీ సత్వగుణం ఎక్కువ మోతాదులో ఉంటుంది. రజస్తమో గుణాలు కొద్ది కొద్దిగా ఉంటాయి. ఆహారం ధర్మబద్ధంగా సంపాదించుకుంటాడు. విశ్రాంతి, నిద్ర పరిమితంగా ఉంటుంది. ఏదీ అతిగా ఉండదు. గుణాతీతుడైన వాడికి సత్వరజస్తమో గుణాలు ఉన్నప్పటికీ వాటిని గాని, వాటి వల్ల కలిగే ఫలితాలను గాని వేటిని ద్వేషింపడు. వాటి నుండి దూరంగా వెళ్ళాలని కోరుకోడు. అలాగని వాటిని కావాలి అని వాటిని దగ్గరికి రానివ్వడు. ఉదాహరణకు ఒక ఆయన పూజా గదిలో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. వాళ్ళింట్లో ఉన్న 3 ఏళ్ల పసివాడు ఒక గరిటె తీసుకొని ప్లేట్ మీద కొడుతూ ఆడుకుంటున్నాడు. ఈయన ధ్యానం డిస్టర్బ్ అయింది. వెంటనే లేచి వెళ్లి వాడిని 2 బాదాడు. వాడు క్యారమని ఏడ్చాడు. ఇంట్లో అందరూ వచ్చి పసివాడిని కొట్టినందుకు ఆయనను తిట్టారు. ఆ రోజుకి ఆయన ధ్యానం ముగిసిపోయింది. అలా కాకుండా ఆ ధ్యానం చేసుకుంటున్న వ్యక్తి ఆ పసివాడు చేసే చప్పుళ్ళు పట్టించుకోకుండా ఉంటే, తన ధ్యానం మీద మనసు కేంద్రీకరిస్తే కాసేపైన తర్వాత ఆ పసివాడు ఎంతసేపు చప్పుళ్ళు చేసినా ఆయనకు వినపడవు. దీనినే నద్వేష్టి అంటే దేనిని ద్వేషించకూడదు. అటువంటి వాడు తనకు కలిగే ప్రతి ఆటంకాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాడు. అన్నింటినీ ప్రశాంతంగా అంగీకరిస్తాడు. క్రమక్రమంగా తనలో ఉన్న గుణాలు ఒకటొకటిగా వదిలిపెడతాడు. ఆ గుణాలు తనలో లేకపోతే వాటిని కావాలి అని తెచ్చిపెట్టుకోడు. నిర్లిప్తంగా ఉంటాడు. ఇది గుణాతీతుని యొక్క లక్షణం.